పొన్నూరు టీడీపీ అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర ప్రజల్లోకి దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతానికి వైసీపీకి సంబంధించి కీలకమైనటువంటి పరిణామాలు చోటు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీ ప్రత్యర్థిలో కూడా అనేక మార్పులు చేర్పులు జరగటం జరిగింది. రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన ఏం చెప్తున్నాడు, 151 సీట్లు గత ఎన్నికల్లో ఇచ్చారు. ఈ 151 సీట్లు నేను అనుకోవడం ఒక అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళని తప్పితే మిగతా అందరినీ బీసీలు, ఎస్సీలు అందరినీ ఇటు ఇటు దన్నాడు. ఆయన ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు. ఒకవైపు ఏం చెప్తున్నాడు, నేను బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి ఆయన క్యాంప్ క్లర్క్ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే సంక్షేమం అంటున్నాడు. నేను 100 సార్లు మీటర్ నొక్కాను అంటున్నాడు. మరి ఇన్ని చేసినప్పుడు అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏంటి? ఫస్ట్ ప్రశ్న. మరి ఓటేస్తే ఆయన ఏం చెప్తున్నాడు, నా బొమ్మ పెట్టుకొని వెళ్ళాలని గెలుస్తారని చెప్తారు. అంటే ఓటు ఆయన బొమ్మలను చూసి ఓటేశారా? ఆయన ముఖ్యమంత్రిగా అధికారం ఇస్తే ఒక్క పేదవాడిని పలకరించింది లేదు, ఆయన కలిసింది లేదు. అంటే నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి వల్ల ప్రమోషన్ వచ్చిందనే విధంగా ప్రత్యర్థి వర్గం చెప్తాను అనేది ఒకటే. నేను మొన్నే చెప్పా, 5 సంవత్సరాలు. మరి మొన్న ఎన్నికల్లో ఆయన రోసే గారు వచ్చాడు, ఆయన చక్కగా మాయ మాటలు చెప్పారు, జనం ఓటేశారు, గెలిపించారు. ఏమైంది 5 సంవత్సరాల తర్వాత? జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం, సహకారం, ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో గ్రావెల్ దగ్గర నుంచి చివరికి రేషన్ షాప్ వరకు ఆయన దందా చేసి 2540 కోట్లు దోపిడీ ప్రజా సంపద జరిగిందని చెప్పి మేము ప్రజా ఛార్జ్షీట్ని పెట్టాము. జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటంటే లెక్కలు. కాబట్టి ఈయన బ్రహ్మాండంగా ఒక నియోజకవర్గంలో ఎంత దోచి నాకు ఇచ్చాడు, జిల్లా అయితే మొత్తం 7 నియోజకవర్గాల్లో దోయొచ్చు అనే ఉద్దేశంతో ప్రమోషన్ ఇచ్చి ఎంపీ కింద పెట్టాడు. ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. నిన్నగాక మొన్న హైకోర్టులో చూసాం. మొన్నటిదాకా ఏమన్నాడు, మీరు పేపర్లు ఇవ్వండి, నిరూపించండి అని చెప్పాడు. హైకోర్టు ఏం చెప్పింది, చీఫ్ జస్టిస్ గారు ఆఫీసర్లకి, మీరు వెళ్ళి ప్రతి అంగుళం కొలిసి ఇవ్వకపోతే మీ తాట తీస్తానని చెప్పాడు. ఏదైతే దళితులు, అలాగే అనమర్లపూడిలో 32 ఎకరాలు పక్కనున్న దుగ్గిరాల్లోకి వెళ్ళి ఆయన బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు. కాబట్టి దాని మీద మా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ప్రతిదీ అడుగున ఏంటంటే ఎంత సంపాదించాలి, ఎలా దోచుకోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, అంతకుమించి ఏం లేదు. ఈ దొంగ వెళ్తే ఇంకో గజ దొంగ వచ్చాడు అంతే. నిదానంగా ఆయన చరిత్ర కూడా వస్తుంది. ఎందుకంటే అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉంటే ఆయన అంబటి రాంబాబు ఎలక్షన్లో సత్తెనపల్లి వెళ్ళి చేస్తే 3 సంవత్సరాల తర్వాత ఆ నియోజకవర్గంలో ఈయన్ని భరించలేక అన్నగారు తమ్ముడిని నియోజకవర్గం నుంచి బయట పంపించాడు. ఆ భరించలేని ఏంటో నిదానంగా ఇక్కడ ఉన్న ప్రజలు సత్తెనపల్లి వెళ్ళి బస్సులు వేసుకొని వెళ్తే ఆ ప్రాంతంలో లేదా ముసుగులు వేసుకొని వెళ్ళి అంబటి మురళి గురించి అడిగారు అనుకో, ఎన్ని కథలు కావాలో అన్ని కథలు వస్తాయి. ఎన్ని కథలు కావాలంటే అన్నీ వస్తాయి. కాబట్టి అవసరమైతే మేమే బస్సులు అరేంజ్ చేస్తాం పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి. సత్తెనపల్లి వెళ్ళి 3 సంవత్సరాల కాలంలో అంబటి రాంబాబు మంత్రి అయిన తర్వాత అంబటి మురళి గారు ఏ విన్యాసాలు ఆ నియోజకవర్గంలో జరిగినాయి, కబ్జాలే చేశాడా, దోపిడీయే చేశాడా, కాపురాలే కూల్చాడా, ఇవన్నీ అక్కడికి వెళ్తే కథలు చెప్తారు. మరి నేను చెప్పా కదా, ఒక దొంగ వెళ్తే ఇంకో గజ దొంగ వస్తాడని. కాబట్టి అవన్నీ ఏంటి, ఈ నియోజకవర్గంలో ఎవడో ఓటు కూడా వేయడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఇది మేము కొన్ని ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, మేము కొన్ని విధానాల మీద నడిచే పార్టీ. కాబట్టి గత ఎన్నికల్లో ఒక్కసారి అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గం వేమూరు మంత్రి ఎవరు, నాగార్జున. ఒక మంత్రిగా చేసిన వ్యక్తి నియోజకవర్గం మారటం ఏంటి నాకు అర్థం కాదు. నేను మంత్రిగా ఉండి నా నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే దమ్ముగా నిలబడి నేను ఇక్కడే పోటీ చేస్తానని అనాలి. అంతేగాని ఈయన పోయి సంతనవతల పాడు వెళ్ళాడు, జిల్లా దాటి వెళ్ళాడు. మళ్ళీ ఒక జిల్లా కాదు, గుంటూరు జిల్లా కాదు, బాపట్ల జిల్లా దాటి వెళ్ళాడు ఒంగోలు జిల్లాకి. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఏ విధంగా వాళ్ళ మీద వ్యతిరేకత ఉందనేది చక్కగా రాసి ఉంది. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం రావటం ఖాయం. వైకాపా పార్టీని చాప చుట్టి బంగాళాఖాతంలో పడేస్తారు. ప్రస్తుతం గుంటూరు పార్లమెంటు పరిధిలో గతంతో పోలిస్తే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లకి కాలం వేయాలనే విధంగా వైసీపీ ఆలోచన చేసే సీట్లు పంపిణీ జరుగుతుందనే విధంగా కూడా చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాపులు, బీసీలకి సంబంధించి ఓటు బ్యాంకు ఉండటం కోసం కాదు, మేము వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనే విధంగా ఇస్తున్నాం అనే విధంగా అంటున్నారు. ఈ రెండిట్లో ఏది సమంజసం అనుకో? అంటే నేను అనేది ఒకటే, ఈ గుంటూరు జిల్లా, పాత గుంటూరు జిల్లా చూసుకుంటే ఇక్కడ ఉన్న జంగా కృష్ణమూర్తి పనికిరాడు, ఎక్కడ ఉన్న అనిల్ కుమార్ పనికి వస్తాడు. అనిల్ కుమార్ మంత్రిని ఎందుకు తీసినట్టు? పెద్దిరెడ్డిని తీసాడా? తీలేదు కదా. లేకపోతే ఇంకా కొంతమంది బొత్స సత్యబాబుని తీసాడా? తీలేదు కదా.
వీళ్ళని మంత్రులుగా తీయలేదు, కానీ అనిల్ కుమార్ యాదవ్ని మంత్రి నుంచి తీశాడు. తీసిన తర్వాత ఏం చేశాడు, ఈ నియోజకవర్గం నెల్లూరులో ఉన్నాడు, ఎవరైనా ఏం చేస్తారు, నేను అక్కడే పోటీ చేయాలనుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పంపించానని చెప్తున్నాడు. ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి, అక్కడే ఇవ్వచ్చు కదా టికెట్, అక్కడే ఇవ్వచ్చు కదా, ఆ జిల్లాలో కూడా ఎంపీలు ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు పంపించాడు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఒకటే, ఏ కులమైనా ఏ మతమైనా ఒక వ్యక్తి నాయకుడిగా బలపడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం, అంతే అది. కాబట్టి మీరు చూసుకోండి, ఏ నియోజకవర్గంలో రెండో అవకాశం ఇచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ మెంబర్లు 23 మంది ఎంపీలను ఇస్తే వాళ్ళలో ఇద్దరే వ్యక్తులకి తిరిగి టికెట్ వస్తుంది. ఎవరు? అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి. ఈ ఇద్దరికే, మిగతా వాళ్ళందరినీ మార్చడము, కొంతమంది మేము జగన్మోహన్ రెడ్డిని భరించలేమని బయటికి రావడం జరిగింది తప్పితే వీళ్ళిద్దరికీ తిరిగి టికెట్లు ఇచ్చాడు. అంటే ఆయన మాటల్లో మట్టుకే బీసీలు ఎస్సీలు తప్పితే చేతల్లో అంతా ఆయన చుట్టూ ఉన్న ఆ 4 రెడ్ల కోసమే పరిపాలన, దోపిడీ తప్పితే ఇంకోటి కోసం కాదనేది గోడ మీద రాసింది. కాబట్టి ప్రజలు కూడా అది గమనించారు. కాబట్టి మిగతా కులాల్లో బీసీలు ఎస్సీలు నాయకత్వాలు బలపడకూడదు, నాయకులుగా ఎదగకూడదు, జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం. నిజంగానే అదే అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు రాజశేఖర రెడ్డిని తీసుకుంటే ఆ జిల్లాలో వాళ్ళ నాయకులుగా తయారు చేశాడు. ఈయన ఏం చేస్తున్నాడు, ఆ జిల్లాలో నాయకులుగా బలహీనపరుస్తున్నాడు ఈయన. ఇప్పుడు మనం పుట్టిన ఏరియాలో నాయకులుగా ఎదగాలి, కానీ మనం ఎక్కడికో వెళ్ళి పోటీ చేస్తే దాని అర్థం ఏముంటుంది? అక్కడ ఉన్న వాళ్ళకి టికెట్ లీడు జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలి కదా, గురజాల ఎమ్మెల్యే సీట్ ఇవ్వాలి, ఇవ్వట్లా. ఎందుకు ఇవ్వట్లా? కాబట్టి ఏంటంటే ఈ కులాలు మతాలు ఏంటంటే ఈయన ఎన్నికలు వచ్చినాయి కాబట్టి వాటి పేరు మీద ఆయన రాజకీయపరమైన లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. సార్, ఒక అంశం ట్రోల్ అవుతుంది. చంద్రబాబు గారు మాట్లాడినటువంటి మాట 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఆలోచించినటువంటి విధంగా ఆలోచించి ఈసారి సీట్లు పంపిణీ జరిగిందనే విధంగా చెప్పినటువంటి మాటను ట్రోల్ చేస్తున్నారు. దాంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కంపల్సరీగా అభ్యర్థులుగా ఉంటారన్న టీడీపీ వాళ్ళని మార్చడం కూడా జరిగింది. ఇదంతా ఏ విధంగా చూడొచ్చు? అంటే వైసీపీ స్ట్రాంగ్గా ఉందన్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. వైసీపీ స్ట్రాంగ్ అని ఎందుకు అనుకోవాలి? కొత్త వ్యక్తులను రాజకీయాల్లోకి చంద్రబాబు తేవాలనుకుంటున్నాడని ఎందుకు అనుకోకూడదు? కొత్త వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తేవాలి, వాళ్ళని ప్రోత్సహించాలనేది ఆయన ఉద్దేశం కావచ్చు. దాన్ని తప్పట్టాల్సిన అవసరం ఏముంది? దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం ఏముందంటున్నా ఆయన. అంటే 40 ఏళ్లలో లేనటువంటి ఆలోచన చేశాను ఆయన స్వతంత్రంగా చెప్పడం జరిగింది. 40 ఏళ్లలో ఒక్క విషయం బట్టి కరెక్టే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు టికెట్ ఇచ్చిన నామినేషన్ చివరి రోజు ముందు రోజు ఇవ్వటం అనేది ఎప్పుడు ఆనవాయితీగా మనం ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం. కానీ ఈసారి 2 పార్టీల పొత్తున్నా కూడా స్పష్టత ఉంది, ఎవరు ఏ సీట్లు ఎక్కడ పోటీ చేయాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి అని. సో ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కొత్త వాళ్ళకి ఇవ్వాలనుకుంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అలాగే చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆ వర్గాల్లో. కాబట్టి ఆయన ఏదైతే అనుకున్నాడో కొత్త వ్యక్తులను తేవాలనో లేకపోతే కొన్ని సామాజిక పరంగా ఉండే అంశాల్లో మార్పు చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎప్పుడో చేసే బదులు ముందే చేశారు. దానికి పెద్ద ఆశ్చర్యపడాల్సింది ఏంటంటే అభినందించాలి ఇంకా చంద్రబాబు గారిని. నిన్నటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, పొన్నూరులో ఇప్పుడు మారిపోయినటువంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా, అంటే విజయ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకునే విధంగా అంటే ఏం మారినాయి మీ దృష్టిలో? అభ్యర్థి మారితే పొన్నూరు మారిపోద్దా? అభ్యర్థి మారితే అవ్వచ్చు, అభ్యర్థి మారితే ప్రజలును పొన్నూరు మారిపోద్దా? సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు, పడమన అత్తరిస్తాడు. పొన్నూరు కూడా అంతే, పొన్నూరు మా వైపే ఉంది. ఇది ధూళిపాల నరేంద్ర గారి యొక్క మాట. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగానే టీడీపీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు పొన్నూరులో కంపల్సరీగా టీడీపీ వైపే ప్రజలు నిలిచేటటువంటి అవకాశం ఉందనే విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సిద్ధుతో సాయి శంకర్, పొన్నూరు నుంచి.